యూట్యూబర్ జోసెఫ్ అరెస్ట్ పర్వం ఏపీ రాజకీయాన్ని కుదిపేస్తోంది. సినీ నటుడు ప్రకాష్ రాజ్ కి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏపీపై కాలకేల దాడి మొదలైందని, కర్ణాటక తెలంగాణలోని కొందరు కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రకాష్ రాజ్ పై సుమోటోగా కేసు నమోదు చేసి సీఎం, డిప్యూటీ సీఎంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకి వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అలాగే సిట్ వేసి సమగ్ర విచారణ జరిపి కుట్రదారులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు విష్ణువర్ధన్ రెడ్డి. ఆంధ్ర ప్రాంతంలో కొంతమంది, కర్ణాటక అదేవిధంగా తెలంగాణ నుంచి కొంతమంది ఏకంగా బహిరంగ సభలు పెట్టి ఆంధ్రప్రదేశ్కు వచ్చి నాయకులను విమర్శించడం, అలజడులు సృష్టించడం, ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ప్రధాని నరేంద్ర మోడీ గారిని సైతం వీళ్ళు వదలకోకుండా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు గమనిస్తే దీని వెనక పూర్తిగా కుట్రకోణం కనపడుతుంది. దీనికి ప్రధానమైనగా ఈరోజు ఆడియోలు అడ్డంగా దొరికిపోయినటువంటి కర్ణాటక ప్రాంతానికి సంబంధించినటువంటి సినీ నటుడు ప్రకాష్ రాజ్ అనేటువంటి విషయం బయటపడింది. తక్షణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేయాలి. ఈ కుట్రకోణంలో ఎవరన్నా ఎంత పెద్ద వ్యక్తులున్నా వాళ్ళని వెలుకు తీయాలి, వాళ్ళ తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా ప్రకాష్ రాజు అడ్డగోలుగా మాట్లాడిన వ్యాఖ్యలు కానీ, ప్రకాష్ రాజు కుట్ర బయటపడిన తర్వాత సుమోటోగా నమోదు చేసి కేసులు తక్షణం ప్రకాష్ రాజును అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు యూట్యూబర్ జోసెఫ్ 5వసారి అరెస్ట్ అవడంపై మరొక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు నటుడు ప్రకాష్ రాజ్. తప్పుడు ప్రచారంతో తనపై కుట్రలు జరుగుతున్నాయని, జరుగుతున్న పరిణామాలని ప్రజలు గమనిస్తున్నారని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించాడు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ రావణ్ మధ్య ఆడియో లీక్ అంటే వేరే వేరే సందర్భంలో, వేరే వేరే డేట్స్లో, వేరే వేరే ఇష్యూస్ మీద నేను చేసే తెలుగు ట్వీట్స్, దాని సెంటెన్స్ స్పెల్లింగ్ కరెక్షన్స్ కోసం మాట్లాడుకున్న వాయిస్ మెసేజెస్ని తీసుకుని దాన్ని సోషల్ మీడియాకి లీక్ చేసి తర్వాత దాన్ని ఎడిట్ చేసి ఒకే కాన్వర్జేషన్గా మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని దించడానికి అనే ఒక మినిస్టర్ ప్రెస్ మీట్ ఇస్తూ, మీరు చేస్తున్న ఈ నాటకం ప్రభుత్వాన్ని ప్రశ్నించే, ప్రతి నాయకుడిని ప్రశ్నించే నా గొంతుని, జనాల గొంతుని నొక్కేయడానికి చేస్తున్న ప్రయత్నం అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇలాంటి గాలి మాతల్ని సృష్టించి మీరు చేస్తున్న అక్రమ అరెస్టులు, మీ దౌర్జన్యాన్ని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ఇంకేదైనా ట్రై చేయండి. జనాలు చూస్తున్నారు రోజు రోజు ఎలా దిగజారిపోతున్నారని. అవును, ఈ ఆడియో లీకులు మీకెలా దొరికింది? దీన్ని సోషల్ మీడియాలో లీక్ చేసింది ఎవరు? జస్ట్ ఆస్కింగ్.